కళేబరాలపై రాబందులు రెక్కలు కట్టుకుని వాయిలిపోయినట్లు తిరుపతిలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు భూబకాసురులు కబ్జా చేసేస్తున్నారు. నగరం విస్తరిస్తున్న కొద్దీ ఆక్రమణల దందా పెరుగుతోంది. ఇంతకాలం ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన కబ్జా రాయుళ్లు ఇప్పుడు ప్రైవేటు స్థలాలను వదలడం లేదు. అలా చేస్తున్నది మరెవరో కాదు, అధికార పార్టీ అండదండలు ఉన్నవారే. తిరుపతి భూదందాపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పరిశోధనాత్మక కథనం. తిరుపతిలో అలిపిరి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది ఆదిశేషారెడ్డి నగర్. అక్కడి ప్రజలు కబ్జాదారుల భయంతో హడలిపోతున్నారు. ఖాళీ స్థలాలను ఆక్రమించడమే కాకుండా దశాబ్దాల క్రితం కట్టిన పక్కా భవనాల స్థలము తమదేనంటూ ఈ కాలనీవాసులకు కబ్జా రైళ్లు కోర్టు నోటీసులు పంపుతుండడమే ఇందుకు కారణం. ఈ కబ్జాకోరులకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధితో పాటు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహకారమూ పుష్కలంగా ఉంది. అక్రమార్కుల దౌర్జన్యాల నుంచి సామాన్యులను కాపాడాల్సిన పోలీసులు మిన్నకుండిపోవడం ఆదిశేషారెడ్డి నగర్ వాసుల్ని కలవరపరుస్తోంది. ఆదిశేషారెడ్డి నగర్లో సర్వే నెంబర్ 496/2లో 15.5 ఎకరాల భూమి ఉంది. ఆ స్థలం యజమానులైన సీతారామమ్మ, లక్ష్మమ్మ శిస్తు చెల్లించకపోవడంతో 1930లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భూమిని వేలం వేసింది. ఆదిశేషారెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఆయన కొడుకులు దేవనారాయణరెడ్డి, వెంకటమునిరెడ్డి 1989లో ఈ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయాలు చేపట్టారు. ఆ సమయంలోనే అలిపిరి బైపాస్ రోడ్డు వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిపాదనలు రూపొందించింది. 496/2 సర్వే నెంబర్ స్థలాన్ని సేకరణ కింద తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు రెండుగా విడగొట్టారు. అదే ప్రాంతంలో 4 ఎకరాల 75 సెంట్లు కొనుగోలు చేసిన రామకృష్ణారావు రెవెన్యూ శాఖ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సబ్ డివిజన్ సక్రమంగా చేయలేదని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో 496/2 ఏబీసీడీ కింద మార్పు చేశారు. ఈ మార్పును అమలు చేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు కలెక్టర్కు నివేదించారు. ఈ సబ్ డివిజన్ చేసేలోపే ఆదిశేషారెడ్డి కుమారులు భూములను విక్రయించేశారు. 496/2 సర్వే నెంబర్ కిందనే రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు 496/5 సర్వే నెంబర్ కింద లక్ష్మమ్మ ద్వారా జీపీఏ చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. మేము 1990 నుంచి ఇక్కడ రెసిడెంట్స్ అండి. 80 మంది మేము అప్పట్లో కొనుక్కున్నాం. మేము బిల్డింగ్స్ కొంతమంది కట్టుకున్నాం, కొంతమంది ఖాళీ స్థలాలు పెట్టుకుని అట్లానే ఉంచుకున్నారు. కానీ ఈ మధ్య ఒక 3 సంవత్సరాల నుంచి సబ్ డివిజన్లు మారినాయి, అది ఇది అని చెప్పనేసి సబ్ డివిజన్లు వేసుకుని 496/5 అని ఒక రిజిస్ట్రేషన్ తీసుకునేసి మావని చెప్పనేసి దొమ్మిగా రౌడీల్ని నైట్లో వచ్చేసి గోడలు తోసేయడం, మమ్మల్ని అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వేణు అనే అతను దాము అనేసి చింతల చేను దాము అంట, ఆయన బండి సాంబశివరావు, బిందుమాలతి, రాజేంద్ర, ఆ చంద్రగిరి రాజేంద్ర అనే అతను డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రౌడీలందరినీ ఈ కాలనీ మీదకు తోలుతున్నారు. 60 లక్షలు పెట్టుకునేవాడు తూర్పు ఎవరున్నారు, పరమటి ఎవరున్నారు, అదంతా కూడా ఏమీ కనపరచకుండానే ఒక ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇచ్చి మా జాగాను కొన్నారు. ఇబ్బంది పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నిబంధనల మేరకు స్థలాలను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో క్రయ విక్రయదారుల పత్రాలన్నింటినీ పరిశీలించి సరిహద్దులను నమోదు చేయాల్సి ఉంది. అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారు. అనుకూలమైన వ్యక్తుల పేరుతో 496/5 సర్వే నెంబర్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. వీరికి జతకలిసిన రెవెన్యూ అధికారులు నిరభ్యంతర పత్రాలు జారీ చేశారు. అడంగల్ పత్రాల్లో ఆదిశేషారెడ్డి ఆయన వారసుల పేరుతోనే భూమి ఉండగా పత్రాల్లో లేని లక్ష్మమ్మతో పాటు మరికొందరి పేరిట జీపీఏ చేసి సరిహద్దులను పొందుపరచకుండా రిజిస్టర్ చేస్తున్నారు. అతను వచ్చాడు, ఒకే అబ్బాయి వచ్చి ఇది కోర్టులో ఉంది కదా, మీరు ఎట్లా కడతారన్నాడు. సొంతము మేము కట్టుకుంటాము అన్నాడు. ఆ రోజు వెళ్ళిపోయినాడు. మరుసటి వచ్చారు సుమారు ఒక 10 మంది, అందులో ఒక లేడీ కూడా ఉంది. ఈ స్థలం ఎట్లా కడతారు మీరు, మేము కట్టేస్తాము, అంతా చేస్తాము అని చెప్పి అని దబాయించినారు. ఎక్కడ కూడా డీసెంట్ పీపుల్ లేరండి, అంతా కూడా రౌడీ షీటర్స్, క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయినారు. 1930 నుంచి చరిత్ర ఉన్న ఒక రికార్డును 2014-16లో సడన్గా ఎట్లా మారుస్తున్నారు, అది మరి రెవెన్యూ వాళ్ళు ఎంత పాత్ర దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఈ పత్రాలు మార్చడం దీంట్లో, అది కలెక్టర్ గారే దీని మీద నిగ్గు తేల్చాలి. బాధితుల ఫిర్యాదుతో ఆదిశేషారెడ్డి నగర్లో భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
सर्वे नंबर 496/2 ఇన్ తిరుపతి అర్బన్ మండల్ దాని గురించి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని గురించి ఆల్రెడీ తహసీల్దార్ నుంచి ఒక డీటెయిల్ రిపోర్ట్కి నేను అడిగాను. దాని గురించి ఇది నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ 2-3 రోజు లోపల ఏడీ సర్వేతో పాటు ఒకసారి వెళ్ళి ఆ డీటెయిల్ రిపోర్ట్ చూసి అక్కడ ఏం ప్రాబ్లం అది పరిష్కారం చేయాలి. కోట్ల రూపాయలు విలువైన స్థలాలను అక్రమార్కుల నుంచి కాపాడుకునేందుకు భూ యజమానులు కష్టాలు పడుతున్నారు. కొందరైతే స్థలాల వద్ద కాపలాదారులను నియమించుకున్నారు.